ఇరాన్కు భారత్ కృతజ్ఞతలు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి భారత్కు సంఘీభావం తెలిపినందుకు ఇరాన్కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఇరాన్ల మధ్య దౌత్య సంబంధాలకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి భారత్ను సందర్శించారు. ఈ 75 ఏళ్లలో భారత్ ఇరాన్ అనుబంధం వైవిధ్యపూరితమై విస్తరించిందనేసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సంస్కృతి, విద్యుత్ తదితర రంగాల్లో ఇరు దేశాలు వ్యూహాత్మక సహకారం ఇచ్చిపుచ్చుకుంటున్నాయనేసి ముర్ము తెలిపారు. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి ఇరాన్ ప్రభుత్వం కూడా ఉగ్రవాదుల దాడులను ఖండించింది. భారత్కు సంఘీభావం తెలిపింది. భారత్కు అవసరమైన సహాయాన్ని చేస్తామని కూడా ఒక ప్రకటనలో వెలువడింది. అంతేకాకుండా పాకిస్తాన్, దాయాది దేశమైన పాకిస్తాన్కు అటు ఇరాన్తోని, ఇటు తాలిబాన్లతోని, ఇటు బలూచిస్తాన్ అంతర్గతంగా బలూచిస్తాన్తోని మరియు భారతదేశంతో కూడా దానికి ఉగ్రవాదులను పెంచి పోషించి వారికి ఈ దేశాలకు పంపించేస్తూ అక్కడ మారణకాండ నిర్వహిస్తున్నాయి. ఏ దేశం అయితే చెప్తే వినదో ఆ దేశం పైన ఉగ్ర రూపంలో ఉగ్రవాదులను పంపించేసి ఆ దేశంలోని ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తుంది. ఇందుకు అటు ఇరాన్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, భారత్ కానివ్వండి, నేపాల్ కానివ్వండి, పాకిస్తాన్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాయి. పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, పాకిస్తాన్కు ప్రపంచ బ్యాంకు నిధులను నిలిపివేయాలని, అంతేకాకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకటించిన బెయిలౌట్ ప్యాకేజ్ కూడా రద్దు చేయాలనేసి ఈ దేశాలు కోరుతున్నాయి. అంతేకాకుండా తాజాగా నేపాల్ కూడా పాకిస్తాన్పై విరుచుకుపడింది. తమ భూభాగంపై నుంచి ఎటువంటి భారత్పైకి కాల్పులు చేయరాదని, ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమనేసి నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఏషియాలో పాకిస్తాన్ ఏకాకి అయినట్టు కనబడుతుంది. అలాగే భారత్ తన సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ఈ ఉగ్రదాడికి సంబంధించిన వివరాలను అన్ని దేశాలకు పంచుకుంటూ పాకిస్తాన్పై జరిగిన దాడి సమాచారాన్ని కూడా అన్ని దేశాలకు పంచుకుంటూ ఆయా దేశ రాయబారులకు కూడా వివరిస్తున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్లోని చనిపోయిన ఉగ్రవాదులపై జాతీయ జెండా కప్పిపుచ్చి ఉగ్రవాదులు ఆర్మీ ప్రభుత్వంలో భాగమనే సందేశాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని, ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం అనేసి భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి, ప్రపంచ దేశాధినేతలకు ఆధారాలతో సహా వివరించింది. జై హింద్, జై భారత్.